కొడతారా? పిలిచి కొడతారా? కొట్టారు కదా. అంత సీరియస్గా ఎందుకున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉండండి. ఇది పునరుత్థాన దినం, మన ప్రభువు లేచిన అద్భుతమైన శుభదినం. మనమంతా ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదేం బ్రదర్ ఇప్పటిదాకా పాటలు పాడి అలసిపోయాం, చాలా ఉత్సాహంగానే ఉన్నాం, మీరే చూడలేదు మమ్మల్ని అని అనుకుంటున్నారేమో. మిమ్మల్ని అందరినీ చూశాను, చాలా ఉత్సాహంగానే ఉన్నారు. కానీ నేను ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా సీరియస్గా మారిపోయాను. నేను కూడా మీలాంటి మనిషిని, మీలాంటి సహోదరుని, మీలో ఒకరిని. కాబట్టి దయచేసి అంత సీరియస్గా ఏం ఉండొద్దు. నేను అంత సీరియస్గా ఏం పాఠాలు చెప్పను, అంత సీరియస్గా మీతో నేనేమి మాట్లాడను. చాలా క్యాజువల్గా, చాలా మన అందరితో కలిసిపోయే విధంగానే నేను ఉంటాను. నా పేరు డేవిడ్ పాల్. యాక్చువల్గా అయితే హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాడిని. నా పేరు దుర్గా బాబు. విగ్రహారాధికుల కుటుంబం నుంచే వచ్చాను. అది కూడా కర్నూలు జిల్లా బనగానపల్లి. అయ్యగారికి బాగా తెలుసు. మా ఆత్మీయ తండ్రి సొలమోనయ్య గారు బాగా సన్నిహితులు, ప్లస్ అన్నగారు. ఆయన దగ్గర మేము రక్షణ పొందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం. ఒకప్పుడు ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో ఉన్నటువంటి మా జీవితాలు అన్నీ కూడా ఈరోజు దేవుని మహాకృపను బట్టి అందరూ కూడా క్రైస్తవులుగా మారి దేవుని సేవలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అది దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని మహాకృప లేకపోతే ఈరోజు ఈ విధంగా మనమంతా కూడా ఉండేవాళ్ళం కాదు. ఈ రీతిగా మనమంతా ఈ యొక్క చల్లని గాలి కింద, చక్కగా ఈ రూఫ్ కింద ఆనందంగా సంతోషంగా దేవుని వాక్యాన్ని వినేటువంటి వారిని కానే కాదు. ఎందుకంటే దేవుని మహాకృప మనకు ఉంది కాబట్టే ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఉండగలుగుతా ఉన్నాం. అలాగే నేను రక్షణ టీవీ ఛానల్లో మొదటిగా నేను న్యూస్ రీడర్గా చేశాను. కొంతమందికి పరిచయం ఉండొచ్చు. సువార్త స్రవంతి అనేటువంటి కార్యక్రమంలో నేను మన యొక్క క్రైస్తవులకు సంబంధించినటువంటి న్యూస్ మొత్తం చదివేవాడిని అన్నమాట. అలా నా సేవా జీవితం ప్రారంభమైంది. అంతకంటే ముందుగా 1995వ సంవత్సరంలో ప్రభువును నమ్ముకోవడం జరిగింది, బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల మధ్య నేను నాకున్నటువంటి ఆసక్తిని బట్టి డిగ్రీ చదివేటప్పుడు అనుకోకుండా నేను అక్కడ కొన్ని విషయాల్లో యవనస్తుడిగా ఉన్నప్పుడు తొలగిపోవటం. నాకు బాగా ఆసక్తి డాన్స్ అంటే, యాక్టింగ్ అంటే, ఇంకా తర్వాత సినిమాల అంటే చాలా వరకు నేను ఎక్కువగా చేసేవాడిని. దాదాపుగా దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉన్నప్పుడు అనుకోకుండా నేను డిగ్రీ చదువుకోవడానికి ఒక చోటుకి వెళ్ళటం, యవనస్తుడిగా నేను కూడా నాకున్నటువంటి యవన ఇచ్చలను బట్టి లోకంలో తప్పిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ హైదరాబాద్కి అనుకోకుండా నేను పారిపోయి రావడం జరిగింది. ఆ తర్వాత సినిమా ఫీల్డ్లో చాలా సంవత్సరాలు, 7 సంవత్సరాలు నేను సినిమా ఫీల్డ్లో ఉండటం జరిగింది. దాదాపుగా డైరెక్టర్ వరకు సినిమా ఫీల్డ్లో నేను వెళ్ళటం జరిగింది. సినిమాలు తీసానా అంటే నిజంగా ఆయనకు వేరుగా ఉండి ఏమి చేయలేదు. ఎంతగా ప్రాకులాడినా, ఎంతగా ప్రయాసపడ్డా, ఎంతగా ముందుకు వెళ్ళినా ఆయనకు వేరుగా ఉండి ఏమి చేయలేదు. ఆ 7 సంవత్సరాలు నేను అనుభవించినటువంటి శాపం చాలా దారుణమైంది. ఆ 7 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉండటం అనేది అది చాలా బహు భయంకరమైనది. ఆ సమయంలో ఎంతగా ప్రాకులాడినా చివరి వరకు అలాగే వచ్చే అవకాశాలు అలాగే వెళ్ళిపోయేవి. ఆ తర్వాత ఒక దినాన నేను నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను, కొన్ని పరిస్థితుల మధ్య నేను ఒక లవ్ మ్యారేజ్లో ఇరుక్కుపోవటం. ఆ రీతిగా నేను ఇక ఆ అమ్మాయి దక్కదేమో, నా జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది కదా, ఇక బ్రతకటం ఎందుకు అని చెప్పేసి చచ్చిపోదామని నిర్ణయించుకున్నా. ఆ సందర్భంలో దేవుడు నాతో పాటు ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో అతను ఇక్కడికి రావడం వల్ల ఆ రోజు నన్ను చూసి, అప్పటి డేవిడ్ పాల్ అంటే దుర్గా బాబు కాదు, నువ్వు ఎంత ఆసక్తిగా ఉన్నావో ఆ సమయంలో దేవుని నమ్ముకున్నప్పుడు ఆ ఆసక్తి ఈ రోజు
నీవు గనక దేవుని వైపు కనపరిస్తే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాటను బట్టి ఆ రోజు రాత్రంతా దేవుని సన్నిధానములో గడిపి ఆయన సన్నిధానములు నన్ను నేను అప్పగించుకోవటం, ఆ రోజు అప్పగించుకున్నది ఈ రోజు వరకు కూడా వెనక్కి తిరిగి చూడకుండా దేవుని వైపు ముందుకు కొనసాగే విధంగా తర్వాత రక్షణ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్గా జాయిన్ కావడం, ఆ తర్వాత 7 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, ఆ తర్వాత మరి కల్వరి టీవీ ఛానల్కి దేవుడు నన్ను సీఈఓగా, అసలు నా అర్హతే కాదు, కల్వరి టీవీ ఛానల్లో సీఈఓగా ఉండటం అంటే అసలు ఎవరికి కుదరదు. ఆ సందర్భం కంటే ముందే నేను అయ్యగారిని కలుద్దామని అనుకోకుండా నేను అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం, DVD సంబంధించినటువంటి బైబిల్ మూవీస్. ఆ సమయంలో అయ్యగారి కాల్ వచ్చింది, నాకు DVDs కావాలని. ఆ తర్వాత ఆయన దగ్గరికి రావడం, మేమిద్దరం మాట్లాడుకునే సందర్భంలో మేము దగ్గర వాళ్ళమే అని మేము అనుకోవడం, సొలొమోన్ గారు మరి అన్నగారే అని తెరవడం, ఆ విధంగా ఆ రోజు అయ్యగారితో పరిచయం అయ్యి ఆ రోజు అయ్యగారితో కలిసి భోజనం చేసేటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చిన్నగా దేవుడు ఒక్కొక్క మెట్టు ఒకప్పుడు నేను డైరెక్టర్గా కానీ లేకపోతే సినిమాలో కానీ తెర మీద కనబడితే చాలు అని అనుకునే వాడిని. అటువంటిది ఆ సందర్భంలో దేవుడు ఏమాత్రము కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఆయనకు వేరుగా ఉండి ఏమి చేయలేం కదా. ఆ తరువాత ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకున్నానో నా ముఖం నేను చూసుకోవడానికి టీవీ ఛానల్లో నాకు విసుగు వచ్చింది. అర్థం చేసుకోండి, దేవునికి దూరంగా ఉంటే ఏమి సాధించాలనుకున్నా మనము సాధించలేము. ఎప్పుడైతే ప్రభు పాదాలు మనం పట్టుకుంటామో అవి వద్దనుకున్నా మన పాదాల దగ్గరికే వస్తాయి అనేది నా జీవితంలో నేను అనుభవించి మీతో పంచుకుంటున్నటువంటి విషయాలు. దేవుని బిడ్డలారా, ఇది నా సాక్ష్యం. ఎందుకంటే మీకు నా సాక్ష్యాన్ని కొంచెం మీకు తెలియచేయాలని నాకు అనిపించింది. అలాగే అయ్యగారికి కూడా మరి చెప్పారు కాబట్టి నా గురించి చెప్పుకుంటారని నేను కూడా మీకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి దైవ మహిమ టీవీ ఛానల్ అని మరి నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో, ఎందుకంటే నా రుణం నేను తీర్చుకోవాలి కాబట్టి అక్కడ కూడా ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది, కొంతమంది అయినా ప్రభువుని నమ్ముకుంటే బాగుంటుంది. ఎందుకంటే మరి నశించి నరకానికి వెళ్ళేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా వరకు మరి పని చేస్తున్నారు. కానీ నా వరకు నా బాధ్యత, నా భారం, నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో కూడా పరిచర్య జరగాలి అని అక్కడ నంద్యాల ప్రాంతంలో నేను అక్కడ దైవ మహిమ టీవీ ఛానల్ని ఏర్పాటు చేయడం, అక్కడ దాదాపుగా ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. 2016లో ప్రారంభమైంది, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అది టీవీ ఛానల్లో మరి కేబుల్ నెట్వర్క్ ద్వారా వస్తుంది. నంద్యాల అలాగే అనంతపూర్ ప్రాంతంలో నేను చదివాను కాబట్టి అక్కడ కూడా మరి ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు యాప్ ద్వారా వస్తుంది, కేబుల్ టీవీ ద్వారా వస్తుంది. అంతేకాకుండా డేవిడ్ పాల్ కల్వరి అని ఒక మరి యూట్యూబ్ ఛానల్, డేవిడ్ పాల్ గరుడ అనేటువంటి ఛానల్ని మరి ఈ మధ్యనే ఏర్పాటు చేశాం. దాని ద్వారా అనేకమైనటువంటి మరి ప్రసంగాలు దేవుని కృపను బట్టి మేము పంచుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మీ మధ్యకు కొద్ది నిమిషాలు వాక్యం ప్రకటించాలి బాబు అంటే నేను సంతోషంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే పెద్దవారు, దైవజనులు మరి వారు అడిగినప్పుడు కాదనకుండా నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఇది, నాకు ఇచ్చినటువంటి భాగ్యం ఇది. నిజంగా మరి నేను ఇందుకు అర్హుణ్ణి అయితే కాదు, కానీ దేవుని మహాకృప మాత్రమే మీ మధ్య నన్ను నిలబెట్టింది. అది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున నిశ్చయముగా మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సహవాసములు, ఆ ప్రియుని యందు, ఆ ప్రియుని రక్తము ద్వారా మీ పరిశుద్ధ సన్నిధి ప్రవేశించే ధైర్యాన్ని మీ ఉచితమైన కృపతో మాకు అనుగ్రహించిన తండ్రి, మా హృదయపూర్వక కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాము నాయన. మరి మీ దయగలిగిన సన్నిధిలో ఈ రీతిగా మేము ప్రార్థించుటకు, మీ సన్నిధిలో నాయన పాటలతో మిమ్మల్ని మహిమపరచుటకు, కీర్తించుటకు, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు కృప చూపినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. సమయంలో వాక్యధ్యానంలోనికి వెళుతుండగా నాయన నిలవబడిన నీ దాసుడు నాయన ఒట్టివాడు, మట్టివాడు నాయన, మీ శిలువ చాటున మరుగు చేసి
నాయన కావలసిన మాటలతో మమ్మలను నాయన ఉత్తేజపరిచి ఉజ్జీవపరిచి నాయన మీరే మా జీవితాలను సరిచేసి సరిదిద్ది మీకు మహిమకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా మలచి మార్చుకొని మీ మహిమ నిమిత్తమై ప్రతి ఒక్కరిని వాడుకోమని వేడుకుంటూ మా ప్రార్థన అంగీకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం పంచుకుందాం. ఎందుకంటే మరి దేవుని వాక్యమే మనకు మన జీవితాలకు మన బ్రతుకులకు ఆధారమై ఉన్నది. మనం బ్రతకటానికి కానీ మనము జీవించటానికి కానీ ఈ లోకంలో నడవటానికి కానీ దేనికైనా సరే ఈ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు లెక్కించినటువంటి ప్రతి మాట మనల్ని బ్రతికిస్తూనే ఉంది. గడిచిన 6000 సంవత్సరాల నుండి కూడా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఈ మాట చేతనే ప్రతి ఒక్కరు కూడా బలపరచబడుతున్నారు. అనేకులు ఆదరించబడుతూ ఉన్నారు, అనేకులు ఓదార్చబడతా ఉన్నారు, అనేకుల హృదయాల్లో నెమ్మది కలుగుతూనే ఉంది. మరి ఇంకా సీరియస్గానే ఉన్నారు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి ఒక ఊరిలో ఒక పోటీ జరుగుతుందట. అది ఏం పోటీ అంటే సోమరిపోతుల పోటీ. ఏం పోటీ? సోమరిపోతుల పోటీ. ఆ సోమరిపోతుల పోటీలో దాదాపుగా అందరూ కూడా మరి ఎవరు సోమరిపోతులు, అతి గొప్ప సోమరిపోతులు ఎవరు ఎవరు అని చెప్పేసి మరి ఈ పోటీలో జడ్జెస్ కూడా ఉన్నారు. ఆ పోటీలో చివరికి గొప్ప సోమరిపోతులు 3 మిగిలారు. గొప్ప సోమరిపోతులు ఆ ఊరిలో వీరు గొప్ప సోమరిపోతులు అని చెప్పేసి 3 మిగిలారు. 3కి ఇవ్వలేదు కదా ప్రైజు. 3కి ఇస్తారా? ఇవ్వరు కదా. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. కానీ దీంట్లో మాత్రము ఒక బంగారు పథకం పెట్టారనమాట. ఒక బంగారు పథకం పెట్టి ఎవరైతే అతి గొప్ప సోమరిపోతు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ బంగారు పథకం అని చెప్పేసి రెడీగా పెట్టారు. అందులో 3 వచ్చారు. ఆ 3లో మరి ఎవరిని అతి గొప్ప సోమరిపోతుగా మరి వీళ్ళను మరి విన్నర్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఆ సందర్భంలో మరి ఈ జడ్జెస్ కి తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఏం చేయాలి? ఇక 3 సోమరిపోతులకు బంగారు పథకం కావాలి, ఎట్లా కావాలి అని చెప్పేసి ఆ 3 పోతులకు కూడా సోమరిపోతులకు ఏం పెట్టారు? ఒక చిన్న వాళ్ళకు కూడా ఒక పందెం పోటీ పెట్టారు. ఏంటంటే ఎవరైతే ఈ బంగారు పథకం తీసుకుంటారో వారు మాత్రమే అతి గొప్ప సోమరిపోతు అని చెప్పేసి ఆ బంగారు పథకం చూపించారు. ఆ జడ్జెస్ చూపించిన తర్వాత అందులో ఇద్దరు గబాలన వచ్చేసారు. ఇద్దరు వచ్చేసి మాకు కావాలన్నారు. ఇంకొకరు అక్కడ కూర్చొని అలాగే చూస్తా ఉన్నాడు. ఏమయ్యా నీకు బంగారు పథకం అవుతా? ఆ సోమరిపోతున్నాడు, నాకంత ఓపిక లేదండి. అప్పుడు ఆ ఇద్దరిని పక్కన బట్టి వీడేనా అతి గొప్ప సోమరిపోతు, వీనికి ఇవ్వాలి అతి గొప్ప సోమరిపోతు బంగారు పథకం. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి చాలా మంది మరి ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు. చాలా మంది మరి దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, మరి సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కానీ దాన్ని పైకి ఎత్తనైనా ఎత్తలేడు. ఈరోజు చాలా మంది ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి ఎదగలేకపోవటానికి, మరి ఉన్నతమైన స్థితిలోనికి రావకపోవటానికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మరి ఆత్మీయ దారిద్ర్యాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. భౌతికమైనటువంటి దారిద్ర్యాన్ని కలిగి కూడా జీవిస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇదే సోమరి పోతు లక్షణాలు చాలా మందిలో ఈరోజు సంఘాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. గడిచిన సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాడో ఈ సంవత్సరంలో అదే విధంగా ఉంటాడు. ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాడో వచ్చే సంవత్సరానికి కూడా అదే విధంగానే ఉంటున్నాడు. కారణం ఏంటి అంటే ఎదుగు బొదుగు లేని జీవితం.
ఆత్మీయతలో ఒక ఉన్నతమైన స్థానానికి, ఒక ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రాలేకపోవడానికి గల కారణము ఏంటి అంటే తన జీవితంలో ఆత్మీయమైనటువంటి దారిద్ర్యాన్ని కలిగి జీవించటం. చాలా మంది ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరుకుంటా ఉన్నాడు. మనల్ని నిజంగా ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే నా తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అతి విస్తారమైనవి, అవి ఉన్నతమైనవి, అవి ఉన్నతమైనవి. మరి నేను ఉన్నతమైన స్థానంలో నేను చూడాలి అనుకుంటే మనము మాత్రమే ఏం చేస్తున్నామంటే అదే స్థాయిలో అదే విధంగా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఏమాత్రము కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాము, వెనక్కి రాలేకపోతున్నాం, పైకి ఏమాత్రము కూడా ఎదగలేని స్థితి. భౌతికంగా చాలా మంది కొంతమంది మరి ఎదుగుతూ ఉండవచ్చు, కానీ అదే ఆశీర్వాదం అనుకుంటే మాత్రము అది పొరపాటే. మా జీవితంలో ఒకప్పుడు సైకిల్ ఉందండి, ఈరోజు బైక్ వచ్చిందండి. మా జీవితంలో ఒకప్పుడు బైక్ ఉందండి, ఈరోజు మా ఇంటికి కారు వచ్చిందండి. ఒకప్పుడు మా ఇల్లు ఒక పూరి గుడిసె లాంటిదండి, ఈరోజు ఒక పెద్ద బిల్డింగ్ అయిందండి. ఇది కాదు ఆశీర్వాదం. దీన్ని ఆశీర్వాదము అనరు. నీ జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయంగా అంతకంతకు 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 నువ్వు ఎదుగుతావో, ఆత్మీయంగా నీ స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీది నిజమైన ఆశీర్వాదం. చాలా మంది ఈ భౌతిక ఆశీర్వాదాలను పట్టుకొని మేము భౌతికంగా బాగా ఎదుగుతున్నాం, భౌతికంగా మేము చాలా ఉన్న స్థితిలోనికి మేము వెళ్తున్నాం అని అనుకొని భ్రమలో జీవిస్తూ ఉన్నారు. అది ఆశీర్వాదము కానే కాదు. దాన్ని ఆశీర్వాదము అని అంటారేమో, కానీ నీ జీవితంలో నిజమైనటువంటి ఆత్మీయ స్థితి నీకుందా? నిజమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి నువ్వు వస్తూ ఉన్నావని నీ మనస్సాక్షి నీకు చెబుతూ ఉందా? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఆనాడు ఆదిమ సంఘం అంతా కూడా ఇదిగో దైవజనులు వస్తూ ఉంటే రోగులంతా పక్కన మరి కూర్చుంటూ మరి ఆ రోగులంతా కూడా వారి నీడ పడితే చాలు మేము బాగుపడతామనే విశ్వాసంతో ముందుకెళ్ళారు. ఆనాడు ఆదిమ సంఘము వాక్యము ప్రకటిస్తే ఉజ్జీవము రగిలేది. ఆనాడు ఆదిమ సంఘము ఒక మాట మాట్లాడితే ఏమయ్యేది? వారి హృదయాలు మంట పుట్టేది, మంట రగిలేది. మేమేం చేయాలి? పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే అందరూ కూడా ఒక్కసారిగా రగిలిపోయారు, ఒక్కసారిగా మండిపోయారు, ఒక్కసారిగా వారి హృదయాల్లో మంట పుట్టింది. చివరికి మేమేం చేయాలి అని చెప్పేసి అపోస్తలుల దగ్గరికి వచ్చారు. మీరు నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందండి అని మరి వారికి బాప్తిస్మం ఇవ్వడం. మరి ఈనాడు మరి మన సంఘాల్లో ఎందుకు ఆ ఉజ్జీవం కరువైపోయింది? ఎందుకు ఆ ఉజ్జీవం చల్లారిపోయింది? ఎందుకు ఆ ఉజ్జీవము మన జీవితాల్లో లేదు? కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి పనులు జరిగించకుండా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఇదిగో ఈనాడు సంఘాల్లో ప్రేమలు చల్లారిపోయాయి. ప్రేమ చల్లారిపోయిందంటే కారణం ఏంటంటే సంఘములో ఏమైంది? ప్రేమ చల్లారిపోవడానికి గల కారణము అక్రమము విస్తరించుట చేత ప్రేమలు చల్లారిపోయాయి. అందరూ కూడా ఎవరి స్వలాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి స్వార్థాలు వాళ్ళకి. ఈరోజు ఆ సహోదరుని కంటే నేను బాగుండాలి, ఈరోజు ఆ సహోదరి కంటే నేను బాగుండాలి, ఈరోజు వాళ్ళు ఇదిగో ఇది కొన్నారు మేము కొనాలి, ఇదిగో వాళ్ళు ఇది తీసుకున్నారు మేము ఇది తీసుకోవాలి, వీటి మీద పోటీ ఎక్కువైంది. కానీ పరిశుద్ధాత్ముని సహవాసములు, పరిశుద్ధాత్మునితో కలిసి, పరిశుద్ధాత్మునిలో ఆనందిస్తూ, పరిశుద్ధాత్మునితో మరి మమేకమై దేవుని పని చేయాలన్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా చల్లారిపోయింది. అందుకు ఈరోజు మరి సంఘాల్లో ఉజ్జీవము చల్లారిపోయింది. సంఘాల్లో ప్రేమలు తక్కువైపోవడం వల్ల,
అక్రమాలు విస్తరించుట చేత మరి ఏమైపోయాయంటే మరి ఉజ్జీవము ఈరోజు చల్లారిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గమనిద్దాం. నిజంగా ఆనాడు అపోస్తలులు ఏ విధంగా అయితే వారంతా కూడా విశ్వాసులు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. కాబట్టి ఒకసారి చూడండి ఆ మాటనే మరి మీకు నేను ఈరోజు కొద్ది నిమిషాలు దాని మీద కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈరోజు ఒక సంఘానికి ఏమి అవసరమై ఉన్నది, ఒక విశ్వాసికి ఏమి అవసరమై ఉన్నది, నిజంగా నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు మండించబడాలి, రగిలించబడాలి. నేను కూడా నా దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి, నేను ఒక ఆత్మనైనా నా దేవుని సన్నిధికి తీసుకుని రావాలి అనే మంట నీలో పుట్టాలి అంటే నువ్వేం చేయాలి? నీలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? అసలు నిజంగా నీకు ఒక క్రైస్తవునిగా క్రీస్తును కలిగి, క్రీస్తును పోలి, క్రీస్తు వలె నువ్వు ఎలా జీవించగలవు అనేటువంటి విషయాలు, కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో పంచుకొని నేను ముగిస్తాను. చూడండి, ఆనాడు వాళ్ళలో మంట పుట్టడానికి, వాళ్ళు అంతగా ఉజ్జీవం పొందటానికి వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, చూడండి అపోస్తలుల కార్యముల గ్రంథం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి చదవం నిజంగా మరి వారంతా కూడా ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేది. నిజంగా ఆనాడు ఆదిమ సంఘం ఎంత సంతోషంగా ఉందంటే, పూట గడవకపోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందించేవారు. వాళ్ళకు కలిగినదంతా కూడా ఇదిగో అపోస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చారు. ఇంకా ఉదయం మాకు ఈ లైఫ్ చాలు, ఈ సంతోషము చాలు, ఈ ఆనందము చాలు, ఈ గొప్ప ఆనందాన్ని మేము పొందుకున్నాం, ఇప్పుడు చనిపోయినా సరే మాకు ఇంకా చాలు, మేము ప్రభువుని చేరుకుంటాం అని చెప్పేసి వాళ్ళ జీవితాల్లో ఎంత ఆనందం అంటే, ఇదిగో కీర్తనకారున్నట్టుగా నీ సన్నిధిలో మాత్రమే నాకు సంపూర్ణమైన సంతోషము కలదు, సంపూర్ణమైన సంతోషము కలదు. నిజంగా ఈనాడు ఎంతమంది ఈ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు? నిజమైన ఆనందాన్ని ఎంతమంది అనుభవిస్తూ ఉన్నారు? నిజమైనటువంటి దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎంతమంది మరి అనుభవిస్తూ ఉన్నారు? చాలా మంది ఈరోజు ఈ ఆనందాన్ని అనుభవించట్లేదండి. నిజంగా గుండెల మీద చేయి పట్టుకొని మనం కనుక అడిగితే, నిజంగా నీలో సంతోషం ఉందా? నిజంగా నువ్వు దేవునిలో ఆనందిస్తున్నావా? నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు మరి ఆయన ఆనందాన్ని అనుభవిస్తున్నావంటే ఈరోజు గుండెల మీద చేయి పెట్టుకొని అడిగితే మనస్సాక్షి ఒప్పుకోదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపే చాలా వరకు ప్రతి ఒక్కరూ అరులు చాస్తున్నా ఉన్నారు. కానీ ఏమాత్రము కూడా నిజంగా దేవుని సన్నిధానములో ఆయన ఇచ్చేటువంటి సంతోషము కానీ, ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని కానీ వెదికేటువంటి వారు కోటిలో ఒకరు తయారయ్యారు. కోటికి ఒక్కరు మాత్రమే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈనాడు ఎక్కువగా నేను 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 ఎలాగైనా మరి ఈ భౌతిక సంబంధంగా ఎదగాలి, ఈ భౌతిక సంబంధంగా నేను ఆశీర్వదింపబడాలి, ఈ భౌతిక సంబంధంగా ఒకరికంటే నేను ఎక్కువగా మరి చూయించుకోవాలి అన్నటువంటి ఆశతోనే ఉన్నాడు. కానీ నేను అనేటువంటి స్వభావంతో బ్రతుకుతా ఉన్నాడు. నేను అనగా ఐ అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఎప్పుడు ఎలా ఉంటుంది? నిలువుగానే ఉంటుంది. నేను నేను ఎవరైనా సరే నేను అనేటువంటి మాటకి ఇలా రొమ్ము ఇలా విడుచుకుంటారు. ఈ నేను అనే స్వభావం ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేస్తా ఉంది. ఎందుకంటే ఆనాడు నేను కొంచెమే కదా తక్కువ, కొంచెమే కదా నేను దేవునికి తక్కువ అనుకున్నాడు. ఎవరు? అద్భుతంగా దేవునిలో ఆనందిస్తూ ఇదిగో అనేకమైనటువంటి దేవదూతలకు మరి ఒక గొప్ప మరి లీడర్గా ఉన్నటువంటి ఆ యొక్క లూసిఫర్ దూత అనుకున్నాడు, నేను కొంచెమే కదా తక్కువ దేవునికి అనుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? నేను అనేటువంటి గర్వం అతన్ని ఎక్కడికి తోసేసింది? పాతాళానికి తోసేసింది. నేను ఈ ఐ అనేది ఎప్పుడు కూడా నిలబడే ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఎందుకంటే నేను అనే స్వభావం అంత భయంకరమైనది. ఎప్పుడు కూడా నేను అని గనక నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నేను అది చేయాలి, నేను ఇది చేయాలి, నేను అది కోరుకోవాలి, ఇది కోరుకోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, నేను ఒకరికంటే బాగుండాలి, ఒకరికంటే తప్పు లేదు, కానీ ఇదిగో నేను అనే స్వభావం నీలోనికి రాకూడదు. నేను అనేటువంటి స్వభావం నీలోనికి వచ్చినట్లయితే ఇదిగో లూసిఫర్ మనలో పనిచేస్తున్నాడు. ఆ లూసిఫర్ నేను దేవునికి కొంచెమే కదా తక్కువ అని అనుకున్నాడు. చివరికి పాతాళానికి త్రోయబడ్డాడు. మరి ఏం కావాలి? నేను ఏం కావాలి? నేను ఏం కావాలి? ఈ అనేది ఏం కావాలో తెలుసా? బెండ్ కావాలి. అనేది ఏం కావాలి? బెండ్ కావాలి. బెండ్ అయితే ఏమవుతుంది? ఏంగా మారుతుంది? సిగా మారుతుంది. సి అనగా క్రైస్ట్. క్రీస్తు నీలో ఉండాలి. క్రీస్తు స్వభావం నీలో ఉండాలి. క్రీస్తు నీలో ఎప్పుడైతే జీవిస్తాడో, అందుకే అపోస్తలుడైన పౌలు గారు జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పాపము నాలో ఏమాత్రము జీవించటానికి అవకాశం లేదు. క్రీస్తు నాలో ఉన్నాడు. కాబట్టి అనేటువంటి స్వభావము ఏమిగా మారాలంటే సిగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడే నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు కార్యాలు చేయగలడు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సమాజంలో ఇదిగో నిన్ను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చగలడు. అనేటువంటి స్వభావము చాలా ప్రమాదకరమైనది. ఆ ఎప్పుడైతే బెండ్ అవుతుందో, నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, నిన్ను నీవు ఎప్పుడైతే క్రీస్తుకు అప్పగించుకొని నాలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు స్వభావం నాలో ఉంది అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో క్రీస్తును కలిగి, క్రీస్తును పోలి, క్రీస్తు వలె నువ్వు జీవించగలుగుతావో అప్పుడే నీ జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది. నాడు మనిషి రెండే విషయాలు తప్పిపోతా ఉన్నాడు. మనిషి అనండి ఒకసారి. మనిషి మీకేమనిపిస్తుంది? రెండు విషయాలు తప్పిపోతా ఉన్నాడు. ఏ విషయాల్లో? మనీ డబ్బు దగ్గర. సాతాను నిన్ను ఎక్కడ పడగొడతారో తెలుసా? ఒకే ఒక దగ్గర. డబ్బు నిన్ను ఆర్థిక పరిస్థితుల్లో దారిద్ర్యానికి నిన్ను గురి చేసి నువ్వేమన్నా చేయి, నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ డబ్బు దగ్గర మనిషిని పడగొడతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు డబ్బు దగ్గర పడకపోతే, డబ్బు దగ్గర పడిపోకపోతే రెండోది ఎక్కడా? అమ్మాయి దగ్గర, ఆమె దగ్గర. ఈ రెండు ఇదిగో మనిషి జీవితంలో ఒక బలహీనతగా మారిపోయాయి. ఈ మనీ దగ్గర పడిపోకపోతే ఇదిగో అమ్మాయి దగ్గర నేను పడగొట్టే విధంగా చేస్తా ఉన్నాడు.
నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో మనీ, డబ్బును, అలాగే అమ్మాయిని, ఈ రెండింటి మీద నువ్వు విజయాన్ని సాధించగలుగుతావో ఏమాత్రం కూడా సాతాను నిన్ను ముట్టి అవకాశం ఉండదు. మనిషి, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనీ ఈ మనీ ద్వారా నిజంగా మరి ధనాపేక్ష సమస్త కీడులకు మూలమైనది. ఒకరిని కలిమి విస్తరించుట వాడి జీవమునకు మూలము కాదు. ఎందుకంటే చాలా మంది ధనం కోసం ప్రాకులాడుతూ ఉన్నారు, ధనం కోసం మరి అరువులు చేస్తూ ఉన్నారు, ధనం కోసం పరిగెడతా ఉన్నారు. మరి సామెతల గ్రంథంలో మరి జ్ఞాని చెప్తాడు, నువ్వు ధనము కోసము ఏమాత్రమో పరిగెత్తవద్దు. ఒకవేళ పరిగెత్తితే అదేమవుతుంది? రెక్కలు కట్టుకొని నీ నుండి వెళ్ళిపోతా ఉంది. రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మాత్రము కూడా మరి ఈనాడు నువ్వు గనక ధనము కోసము అరువులు చాచిన, ధనము కోసము పరిగెత్తినా అది ఎప్పుడైనా సరే రెక్కలు కట్టుకొని పోతుంది. కానీ నీ జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? నేను అనేటువంటి స్వభావం ఉండకూడదు. అది చాలా ప్రమాదకరమైనది. అది నిన్ను ప్రమాదంలోనికి నెట్టేసేది. మరి ఎలా ఉండాలి? క్రీస్తు వలె క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు నీలో జీవించాలి. నేను కాదు జీవించేది, నాలో క్రీస్తు జీవించుచున్నాడు అని కనుక నీ జీవితంలో ఎప్పుడైతే బెండ్ అవుతావో, బెండ్ కావాలి. అందుకే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాస్తారు, 2వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తుడు. అంటే రిక్తుడు అంటే ఏంటి అర్థము? ఏమయ్యాడు? ఏమీ లేనివాడు. రిక్తుడు అనగా జీరో. ఆయన జీరో. ఒక్కసారి ఆలోచన చేయండి. పరలోకంలో ఆయన ఎవరు? పరలోకంలో ఆయన హీరో. పరలోకంలో ఆయన హీరో. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఏమయ్యాడు? జీరో. తన్ను తాను రిక్తుడుగా చేసు, ఏమి లేని వాడిగా మారిపోయాడు. మన కోసం ఆయన ఆ పరలోకాన్నే విడిచి ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమనే ఇది ఆయన జీరో చేసేసింది, ఏమి లేని వాడిగా మార్చేసింది. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, తన్ను తానే రిక్తుడిగా చేసుకొని మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తన్ను తాను ఏమయ్యాడు? తగ్గించుకున్నాడు. పరలోకంలో ఒక హీరో మన కోసం జీరోగా మారి తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఎంత గొప్పతనం అండి. ఈరోజు నీలో ఉందా ఆ స్వభావం? నీలో ఉందా ఆ లక్షణం? నీలో ఉందా నిజంగా నిన్ను నువ్వు తగ్గించుకునేటువంటి మరి ఆ లక్షణం మనలో ఉందంటారా? ఈరోజు మరి ఒక చెంప దెబ్బ కొడితే రెండో చెంప ఆటోమేటిక్గా పగిలిపోతా ఉంది. కారణం, నన్ను నువ్వు కొడతావా కదా. ఈరోజు నిజంగా చాలా మంది తమను తాము తగ్గించుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒక మాట అంటే దానికి 2 మాటలు కాదు, 10 మాటలు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమాత్రము కూడా తగ్గించుకునేటువంటి స్వభావము లేని జీవితాన్ని ఈరోజు చాలా మంది కలిగి ఉన్నారు. ప్రభువే తను తాను తగ్గించుకుంటే నీవు నేను ఎంత? ఒక్కసారి ఆలోచించేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగి, క్రీస్తును పోలి, క్రీస్తు వలె నువ్వు జీవించాలి అంటే నీ జీవితంలో క్రీస్తు నీలో జీవించాలి. క్రీస్తు నీలో ఆయన సహవాసం చేయాలి. క్రీస్తు నీ బ్రతుకులో ఉండాలి అంటే నిన్ను నీవు ఏం చేయాలి? నేను అనే స్వభావాన్ని మనము తగ్గించుకోవాలి. రెండవదిగా, ఇదిగో డబ్బు కోసం ప్రాకులాడితే అది రెక్కలు కట్టుకొని పారిపోతుంది. నిజంగా మరి ఒకని కలిమి విస్తరించుట వాని జీవములకు ఏమాత్రము కూడా మూలము కాదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమే, కానీ ఏమాత్రము కూడా అది నీకు ప్రయోజనకరం కాదు. ఎందుకంటే డబ్బు ఉండకూడదు బ్రదర్ అనొచ్చు, డబ్బు కావాలి, అది కేవలం వాడుకోవడానికి మాత్రమే, అది నిన్ను వాడుకోవడానికి కాదు. డబ్బు నువ్వు వాడుకోవాలే కానీ డబ్బు నిన్ను వాడుకోవద్దు. అందుకోసమే మరి డబ్బునంతా అపోస్తలులు ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గరికి వచ్చింది కదా.
చూడండి, ఆ మాట అక్కడే ఉంది, నా మాట కాదు. అక్కడ వారికి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకుని, ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. అక్కడ కిందకు వస్తే మరి ఆ డబ్బునంతా కూడా అపోస్తలుల పాదాల దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈరోజు చాలా మంది డబ్బును కాళ్ళ దగ్గర కాదు, కాళ్ళ తగిలితే ఏం చేస్తా ఉన్నారు? కళ్ళకు అద్దుకొని ముక్కేసుకుంటా ఉన్నారు కదా, కళ్ళకు అద్దుకొని ముక్కుతా ఉన్నారు. చాలా మంది డబ్బును కాళ్ళ దగ్గర కాదు, నెత్తి మీద పెట్టేసుకుంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ధనము కోసం ప్రాకులాడవద్దు, అది ఏమాత్రము నీకు ప్రయోజనకరము కాదు. డబ్బు కావాలి, నీ జీవితంలో తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 100%. కానీ నీ జీవితంలో ముందుగా దేవుని మనస్సును నువ్వు గెలుచుకోవాలి. దేవుని మనస్సును నువ్వు గెలుచుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆనాడు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. తెలుసా మీకు? దేవునికి స్నేహితుడయ్యాడు. దేవుడే అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు, ఇతనికి చెప్పకుండా నేను ఏమి కూడా చెయ్యను. అంటే ఎంతగా దేవుని మనసులో తన స్థానాన్ని సంపాదించుకుంటే దేవుడు ఆ మాట చెప్పగలరు? చెప్పండి, అబ్రహాము నా స్నేహితుడు. రెండవదిగా మరి అదే ప్రకారంగా వస్తే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంతగా దేవుని మనసును దోచుకుంటే మోషే మరి ఆయన ఇల్లంతటి నమ్మకమైనటువంటి వాడు అనే సాక్ష్యాన్ని పొందుకోగలరు. అలాగే మరి ఇంకా వస్తే మనం ముందుకు దావీదుని గురించి చూస్తాం. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు కదా. దావీదు నా హృదయానుసారుడు. ఎంతగా దేవుని హృదయానుసారంగా జీవిస్తే దావీదును మరి నా హృదయానుసారుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకోగలడు. అంతేకాదు, యోబును గురించి కూడా ఒక మాట ఉంటుంది. ఏమని? ఈ భూలోకం అంతటిలో కూడా యోబు వంటి నీతిమంతుడు లేడు. వీళ్ళంతా కూడా దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. దేవుని మనసులో వారు ఏం చేసుకున్నారు? చేయి వేసుకొని కూర్చున్నారు. మరి నీ మనసులో, నీ జీవితంలో కూడా దేవుని మనసులో చోటు కలగాలి అంటే, దేవుని మనసులో చోటు ఉండాలి అంటే, ఇంకా నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా నీ వారు నిజంగా నా కుమారుడు కానీ, నా కుమార్తె కానీ, మా ఇంట్లో ఉన్నటువంటి ఈమె కానీ, ఇతను కానీ చాలా భక్తిపరులు, చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు, వారి జీవితంలో నిజంగా మరి మంచి స్వభావం కలిగినటువంటి వారు అని చెప్పేటువంటి సాక్ష్యం మనలో ఉండాలంటే ఏం చేయాలి? మనము కూడా పొందాలంటే ఏం చేయాలి? దేవుడు మెచ్చుకునేటువంటి విధంగా నీ జీవితం ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు మీతో నేను పంచుకొని నేను ముగిస్తాను. చైర్ అంటే అయ్యగారు కూర్చున్నటువంటి కుర్చీ, మీరు కూర్చున్నటువంటి కుర్చీ, అంతేనా? చైర్. దీంట్లో 5 అక్షరాలు ఉన్నాయి. ఏమున్నాయి? 5 అక్షరాలు ఉన్నాయి. ఏమున్నాయి? చైర్. CHAIR. ఏమున్నాయి? CHAIR. చైర్. మరి ఇందులో ఈ 5 అక్షరాలకు సంబంధించినటువంటి మాటలు ఏంటంటే చైర్. C అనగా క్యారెక్టర్. మన క్యారెక్టర్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన యొక్క క్యారెక్టర్ ఎలా మంచిది అని చెప్పగలుగుతామంటే, నువ్వు చేసేటువంటి మంచి ఆలోచన మాత్రమే, నువ్వు చేసేటువంటి మంచి పనులు చేసే విధంగా, నీ పనులు నీ అలవాట్లను చూపే విధంగా, నీ అలవాట్లు నీ క్యారెక్టర్ను చూపించేటువంటి విధంగా, అలాగే నీ అలవాట్లు ఇదిగో నీ యొక్క జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చే విధంగా మారుతుంది. అంటే నీ క్యారెక్టర్ ఎక్కడ నిర్ణయించబడుతుందంటే నీ ఆలోచన మంచిదిగా ఉండాలి. నువ్వు చేసేటువంటి ఆలోచన అది మంచిదిగా ఉంటే అది మంచి అలవాట్లకు దారితీస్తుంది, మంచి పనులకు దారితీస్తుంది, అది మంచి లైఫ్ పొందుకోవడానికి దారితీస్తుంది. అంటే నీ క్యారెక్టర్ నిన్ను నీవు, నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే విధంగా చూసుకోవాలి.
నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే నీ జీవితంలో కాపాడుకోలేని విధంగా నువ్వు ఉన్నావో, ఇదిగో ఆ రోజు నీ క్యారెక్టర్ చచ్చిపోయినట్టే. ప్రేమని దేవుని పెట్టారా, నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వము జాగ్రత్తగా కాపాడుకోవాలి. సి అనగా నీ క్యారెక్టర్, నీ క్యారెక్టర్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. హెచ్ అనగా హ్యూమానిటీ లేదా హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఒదిగిపోవటం, ఒదిగిపోవాలి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిపోయే తత్వం నీలో ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నువ్వు జాగ్రత్తగా నీ గత స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. గమనించండి, ఒక చెట్టు బాగా పండింది, బాగా మరి ఫలించింది. ఆ చెట్టు మరి అలాగే నిట్ట నిలువుగా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఒదిగిపోతుంది. ఆ చెట్టుకి ఎన్ని ఫలాలున్నా కూడా ఆ చెట్టు ఒదిగిపోయి ఉంటుంది. కారణం ఏంటంటే, ఇదిగో ఆ చెట్టు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉంది కాబట్టి ఆ చెట్టుకు అన్ని ఫలాలు ఉన్నాయి. మరి నీ జీవితంలో కూడా ఒదిగిపోయే తత్వం, హ్యూమిలిటీ, అలాగే హ్యూమానిటీ, మానవత్వం. ప్రభు వారు కూడా అదే చెప్పాడు. ఆయన చెప్పినటువంటి 2 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలన్నీ కూడా 2 ఆజ్ఞలు చేశాడు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణమైనటువంటి ఆత్మతో నన్ను నీవు ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నిన్ను నీవు ఎట్లయితే ప్రేమించుకుంటున్నావో, నీ పొరుగువాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆ పరిస్థితుల్లో నువ్వు సహాయం చేయగలిగేటువంటి మానవత్వాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీకు హ్యూమానిటీ, మానవత్వం, దేవుని మనస్సు. ప్రేమైన దేవుని బిడ్డారా, హ్యూమానిటీ, హ్యూమిలిటీ, ఒదిగిపోవటం, హ్యూమానిటీ, మానవత్వం. ఈరోజు చాలా మంది ఎంత అక్కరలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా చాలా మంది చూడలేని స్థితిలోనే ఉన్నారు. చాలా మంది ఈరోజు మానవత్వం లేని స్థితిలోనే ఉన్నారు. మరి మన సంఘాల్లో దేవుని ప్రేమ మనకు ఉంది కాబట్టి మరి మానవత్వం అనేది కనబడుతుంది, మంచిదే. కానీ ఇంకా నీలో ఏదైనా మానవత్వం తక్కువైందేమో, హ్యూమానిటీ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించేటువంటి మనస్సు నీకు తక్కువైందేమో చూసుకో ఒకసారి. హ్యూమానిటీ, హ్యూమిలిటీ, ఒదిగిపోవటం. తర్వాత మరి సిహెచ్ అయిపోయింది. ఏ అనగా అడ్జస్ట్మెంట్. ఏ స్థితిలోనైనా సరే నువ్వేం కావాలి? అడ్జస్ట్మెంట్ కావాలి. ఏ స్థితిలోనైనా సరే నువ్వు అడ్జస్ట్మెంట్ కావాలి. అందుకు నీవు ఏం చేయాలి? మొత్తం అందులో నేను ఒదిగిపోవాలి అనుకోవాలి. అడ్జస్ట్మెంట్. ఈరోజు అడ్జస్ట్మెంట్ చాలా తక్కువ అయిపోయింది. ప్రేమైన దేవుడు, ఎంతసేపు కూడా మరి నాకు ఆ స్థితి ఉండాలి, ఈ స్థితి ఉండాలని ఒకరి కంటే ఎక్కువగా ఆలోచించేటువంటి మరి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోలేని వారు చాలా మంది ఈరోజు ఉన్నారు. కలిగి ఉన్న దాంట్లో తృప్తి లేకపోవడమే చాలా మంది చూస్తున్నారు. కలిగి ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించలేకపోతున్నారు. కాబట్టే వాళ్ళలో నిజమైన ఆనందం ఈరోజు లేదు. నిజమైన ఆనందం నీలో ఎప్పుడు వస్తుందంటే, నిజంగా నీ జీవితంలో నిజమైనటువంటి ఆరాధన కూడా దేవుని సన్నిధానానికి ఎప్పుడు వెళ్తుందంటే, కలిగి ఉన్న దాంట్లో నువ్వు ఎప్పుడైతే తృప్తి పడతావో, కలిగి ఉన్న దాంట్లో ఎప్పుడైతే సంతృప్తి చెందుతావో అప్పుడే నీ జీవితంలో నిజమైనటువంటి ఆనందం ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చాలు. ఇది నిజంగా ఈరోజు మనం ఫ్యాన్ కింద కూర్చున్నాం. ఇది కూడా లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు వైజాగ్లో మరి కొంతమంది మాకు తెలిసినటువంటి వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తే కింద మట్టి వేసుకోవడానికి చాపలు కూడా లేవు. వేసుకోవడానికి వాళ్ళకు చాపలు కూడా లేవు. ఆ మట్టి కూడా మొత్తం కూడా గులకరాలు. కింద కూర్చుంటే చాలా గుచ్చుకుంటూ ఉంటాయి. మోకాళ్ళ మీద ఉంటే అసలు మరి ఆ నరకం చెప్పలేము. ప్రేమైన దేవుడు, ఈరోజు మనము ఈ యొక్క మరి రూఫ్ కింద చైర్లలో హాయిగా ఫ్యాన్ కింద కూర్చున్నామంటే కారణం ఏంటంటే దేవుని మహాకృప. వాళ్ళకు లేదని కాదు, కానీ వాళ్ళు దాంట్లో కూడా ఏమవుతున్నారు? అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. మాకు ఇది చాలు, ఇది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారేమో అని వాళ్ళు తలంచుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అడ్జస్ట్మెంట్. ఈరోజు మన ఇంట్లో మరి ఏమైనా తక్కువ ఉండవచ్చు, అయినా సరే నువ్వు చేయాల్సింది, నాకు ఇది చాలు ప్రభువా, నాకు ఇది నువ్వు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని నువ్వు అనుకుంటే నీ జీవితంలో నిజంగా దేవుని మహిమపరిచినట్టు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకరు అనుకుంటా ఉన్నారట, మరి వాళ్ళ ఇంటికి మరి బండి కావాలి అనుకుంటే బండి వచ్చింది. ఎదుటింటి వాళ్ళకి ఇంకొక మరి బండి తెచ్చుకున్నారు. ఆ బండి తెచ్చుకున్నప్పుడు అది వాళ్ళకంటే వీళ్ళ బండి చిన్నది కాబట్టి వీళ్ళు అనుకున్నారంట, మాకంటే పెద్ద బండి వచ్చింది, అయ్యో దేవుడా అనుకుంటున్నారు. ఇక మరి కారు కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు కారు ఇచ్చాడు. మరి వాళ్ళ ఎదురింటి వాళ్ళకి ఇంకా మంచి కొత్త కారు, మరి పెద్ద కారు వచ్చింది. వీళ్ళు అనుకుంటా ఉన్నారు, ఏమనుకుంటున్నారంటే, అయ్యో మాకంటే పెద్ద కారు వచ్చింది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అంటే సంతృప్తి లేని జీవితం, సంతృప్తి లేని బ్రతుకులు, అడ్జస్ట్మెంట్ కాలేని బ్రతుకులు చాలా మంది ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితాల్లో అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే అవుతామో, ఉన్న దాంట్లో మనం ఎప్పుడైతే తృప్తి కలిగి సంతృప్తి కలిగి మనం జీవిస్తామో, నిజంగా నీ జీవితంలో నిజమైన ఆనందం నీలో ఉంటుంది. అడ్జస్ట్మెంట్. ఐ అనగా ఇంటిగ్రిటీ అంటే చిత్తశుద్ధి అనగా ఇదిగో మన యొక్క చిత్తం అనగా మన హృదయము ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ జీవించాలి. ఎందుకంటే మరి ఈ లోకంలో మరి భయంకరంగా పాపము పెరిగిపోతా ఉంది. ఈ లోకంలో మరి సాతానుకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈ లోకంలోనికి మనము బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి ఎలాగైతే వస్తుందో, ఇదిగో మన శరీరానికి దుమ్ము ధూళి వస్తే ఇంటికి వచ్చి మరి స్నానం చేసి మరి ఏం చేస్తా ఉన్నాము, రిఫ్రెష్ అవుతా ఉన్నాం, మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటా ఉన్నాము. మరి ఆత్మను కూడా, మన హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనలో పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. మనలో పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. చదవండి ఆ మాట, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి. మనలో పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు. గమనించండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మరి నిజంగా మనము మన జీవితాల్లో ఎప్పటికప్పుడు ఇంటిగ్రిటీ, చిత్తశుద్ధి, మనకు హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పటికప్పుడు మనము వాక్యం అనేటువంటి ఉదక స్నానంలో ఏం కావాలి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనలో పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. మనలో సత్యం ఉండదు. అనగా సత్యం అనగా యేసు క్రీస్తు మనలో ఉండడు. అనగా ఎప్పటికప్పుడు మనము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఎప్పటికప్పుడు రావడం, పాపాలు ఒప్పుకోవడం, మళ్ళీ అదే పాపాలు చేయడం, అది తప్పు. అది ఏమాత్రం కూడా దేవుడు క్షమించరాని పాపం. మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మరి మన పాపములను ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. నినివే ప్రజలు వారి పాపములను ఒప్పుకున్నారు, వారు మానివేశారు. కాబట్టి దేవుడు వారికి చేయాల్సినటువంటి కీడు కూడా చేయకుండా ఏం చేశాడో తెలుసా, మానివేశాడు. అనగా మన జీవితాల్లో కూడా మనము ఎప్పటికప్పుడు మన పాపములు ఏవైతే ఉన్నాయో, అతిక్రమాలు తెలుసో తెలియకో మరి దాన్ని విడిచిపెట్టలేని పాపము ఏదైతే నీలో ఉందో నీ జీవితంలో, దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు క్షమాపణ పొందగలుగుతావు, అప్పుడే నువ్వు రక్షింపబడగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటిగ్రిటీ, చిత్తశుద్ధి, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు, తన ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నీ జీవితంలో ఇవన్నీ కలిగి ఉండాలి. అంతేకాదు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారు, దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూడాలి అంటే, పరలోకం చేరాలంటే హృదయం శుద్ధంగా ఉండాల్సిందే. హృదయం శుద్ధి లేకపోతే నువ్వు ఏమాత్రము కూడా పరలోకం చేరలేవు. ఇక్కడికి వచ్చి ఇంత టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా నీకు లేదు.
ప్రేమని దేవుని బిడ్డారా, ఎప్పటికప్పుడు నీ హృదయము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. స్నానము ఈ శరీరానికి ఎంత అవసరమో వాక్యము కూడా నీ యొక్క జీవితాన్ని, నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఎప్పటికప్పుడు వాక్యము చేత సరి చేయబడుతూ ఉండాలి. వాక్యమని ఉదక స్నానములో నువ్వు కడగబడుతూ ఉండాలి. చూసాం, క్యారెక్టర్ని కాపాడుకోవాలి. రెండవది హ్యుమిలిటీ. 2 వదిలిపోవటము, మానవత్వము. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. తర్వాత అడ్జస్ట్మెంట్ కావాలి. తర్వాత ఇంటిగ్రిటీ, చిత్తశుద్ధి కలిగి ఉండాలి. లాస్ట్ రెస్పెక్ట్. ఇతరులకు నీవు గౌరవం ఇవ్వాలి. టేక్ రెస్పెక్ట్. ఫస్ట్ ఏం చేయాలి? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు ఎప్పుడైతే నువ్వు గౌరవాన్ని ఇతరులకు ఇస్తావో అతను కూడా నీకు గౌరవాన్ని ఇస్తాడు. నీవిచ్చే గౌరవాన్ని బట్టే వచ్చే గౌరవం కూడా ఉంటుంది. లేదు నేను అతనికి గౌరవం ఇవ్వను, నేను ఏమాత్రం రెస్పెక్ట్ చేయను అంటే నీకు కూడా రెస్పెక్ట్ ఉండదు. అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ జీవితంలో ఇతరులను గౌరవిస్తావో, నాకంటే ఇతడు యోగ్యుడు, నాకంటే ఈమె యోగ్యురాలు అని నువ్వు ఎంచుతావో, ఇదిగో అప్పుడు నిన్ను ప్రభువు మెచ్చుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనసులో నువ్వు స్థానము సంపాదించుకోవాలంటే నీ క్యారెక్టర్ని కాపాడుకో. హ్యూమిలిటీ, ఒదిగిపో. మానవత్వాన్ని కలిగి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అడ్జస్ట్మెంట్ కా. తర్వాత మరి నీ చిత్తము అనగా నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకో. ఇతరులకు కూడా నీవు రెస్పెక్ట్, గౌరవించు, యోగ్యుడని ఎంచు. మరి అప్పుడు నీ జీవితంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సైతము మిత్రులుగా చేస్తాడు. అంత గొప్ప భాగ్యము నీలో కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా నేను చెప్పగలిగింది ఏంటంటే, ఇప్పుడు మనము చాలా చెడు దినాల్లో ఉన్నాం. ఈరోజు చాలా మంది మరి అనుకుంటా ఉన్నారు మాకు మంచి దినాలు ఉన్నాయి. నిజమే, మంచి దినాల్లో నీకు ఉండొచ్చు, కానీ మనము దుర్దినాల్లో ఉన్నాం. ఎందుకంటే ఇవి అంత్య దినాలు. సాతానుకు చాలా తక్కువ సమయం ఉందని చెప్పేసి వాడి పని వాడు చేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నాడు. మరి దేవుడికి కూడా సమయం చాలా తక్కువ ఉంది. అందుకే కాలము సమీపించి ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా ఆయన రాబోతున్నాడు. ఆయన కాలు బయటికి పెట్టడానికి రెడీగా ఉన్నాడు. కేవలం దేవుని ఆజ్ఞ కోసం మాత్రమే రెడీగా ఉన్నాడు. వెళ్ళు అంటే కాలు బయటికి వచ్చింది అంటే మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు. మధ్యాకాశానికి ఆయనకు వచ్చాడు అంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. నిద్రపోతూ ఉండదు. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? బుద్ధిగల కన్యకలు వారి సిద్ధంలో నూనె దాచుకున్నారు. బుద్ధి లేని కన్యకలు పడుకొని నిద్రపోయారు. మరి బుద్ధిగల కన్యకల వల్లే ఉన్నామా? బుద్ధి లేని కన్యకల వల్లే ఉన్నామా? మరి సిద్ధంగా ఉన్నావా? ప్రభువు రాకడ ఈ క్షణం వస్తే నేను రెడీ అని నువ్వు సిద్ధంగా ఉంటే ఇదిగో ప్రభువును పెళ్లి కుమారుని ఎదుర్కొంటావు. ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకపోతే తలుపులు మూయబడతాయి. నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంత తలుపులు బాధినా తలుపులు తెరవబడవు. సిద్ధంగా ఉండాలి అంటే ఇదిగో నీ హృదయంలో నువ్వేం కలిగి ఉండాలి? క్రీస్తును కలిగి, క్రీస్తును పోలి, క్రీస్తు వలె నువ్వు జీవించేటువంటి వాడిగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరిగా మీతో ఒకే ఒక 3 విషయాలు మాత్రం పంచుకుంటాను. ఇదిగో ఒకసారి ఒక అతను పండు తోముకుందామని చెప్పేసి ఒక పేస్ట్ తీసుకున్నాడట. తర్వాత ఒక బ్రష్ తీసుకున్నాడట. మరి ఆ పేస్ట్ ఈ బ్రష్ మీద వేసుకుంటే చివరికి ఆ పేస్ట్ లో ఉన్నటువంటి మరి ఆ యొక్క దాంట్లో ఉన్నదంతా ముందుకు పడిందట. ఆ పేస్ట్ మొత్తం దాన్ని తీసుకొని మళ్ళీ వెనక్కి వేయాలని చూస్తా ఉన్నాడట. ఆ పేస్ట్ లో బ్రష్ మీద ఎక్కువ పడింది అనమాట. దాంట్లో మళ్ళీ ఎక్కువ పడింది కదా అని చెప్పేసి లోపలికి చేద్దామని చెప్పేసి తోస్తా ఉన్నాడు. పోతుందా? కారణం ఏంటంటే మరి అది వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళటం అసాధ్యం. అలాగే 3 విషయాలు మరి మన జీవితాల్లో కూడా పోగొట్టుకుంటే అవి తిరిగి రావు. ఏంటో తెలుసా? పోగొట్టుకున్న సమయం. నిన్నటి దినం ఈరోజు వస్తుందా? మళ్ళీ రాదు. సమయాన్ని ఆపగలిగే దమ్ము, ధైర్యం మనకుందా? ఏమాత్రం లేదు. పోయిన సమయం మాత్రం, పోయిన అవకాశాలు మాత్రం నీకు రావు. అది గుర్తుపెట్టుకో. సమయము చాలా మరి అది చూడండి. అది ఒక్క మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను.
దినములు చెడ్డవి కనుక సమయమును కొనివ్వక అజ్ఞానుల వలె కాక. ఆ మాట మీరు మర్చిపోతా ఉన్నారు. సమయమును కొనియక సద్వినియోగము చేసుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన సమయము, పోయిన అవకాశాలు నీకు రావు. పోయిన వారంలో నీకు ఉద్యోగం ఇస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు మరి నేను వస్తానయ్యా అంటే మళ్ళీ ఆ ఉద్యోగం నీకు ఇస్తాడా? ఆ రోజు నువ్వు పోలేదు, ఆ అవకాశం నీకు వచ్చింది కానీ నువ్వు వెళ్ళలేదు. మరి ఆ అవకాశం మళ్ళీ నీకు మరి దగ్గరకు వస్తుందా? రాదు. పోయిన సమయం కానీ పోయిన అవకాశం కానీ మళ్ళీ నీ దగ్గరికి రానే రాదు. ఇక రెండవది ఇదిగో మరి ఒక అంబులో ఉన్నటువంటి పొదిలో ఉన్నటువంటి బాణం ఒక్కసారి వెళ్తే అది మళ్ళీ తిరిగి వస్తుందా? మళ్ళీ తిరిగి రాదు. అలాగే నీ జీవితం కూడా, నీ జీవితం చాలా చిన్నది, మన జీవితం చాలా చిన్నది. పోయిన జీవితం మళ్ళీ నీకు వెనక్కి తిరిగి రాదు. గమనించండి, పోయిన బాణం ఎట్లయితే మరి సంధించి వదిలితే మరి గురియతకు పరిగెడుతుందో మరి మన జీవితం కూడా మళ్ళీ తిరిగి రాదు. మనం కూడా మన జీవితాల్లో ఒక బాణము లాంటి వాళ్ళమే. గురియతకే పరిగెత్తాలి కానీ గురి లేకుండా పరిగెత్తకండి. అందుకే పౌలు గారు రాస్తారు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు గురియతకే పరిగెత్తుచున్నాడు. ఒక గురి, ఒక గోల్ ఉండాలి. మన గోల్ అంతా కూడా ఏంటి? పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో మనం ఎన్నో గోల్స్ పెట్టుకోవచ్చు, ఆ గోల్స్ నువ్వు మరి సాధించవచ్చు, కానీ మన గురి మాత్రము విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు గురి ఎందుకు పరిగెట్టారు. అందుకే మరి పౌలు గారు మంచి పోరాటము పోరాడితే విశ్వాసము కాపాడుకుంటుంది, నా పరుగు దృఢముట్టించింది అన్నారు. మరి ఆ మాట ఈరోజు నువ్వు చెప్పగలవా? నువ్వేం సాధించావు ఈరోజు? ఆత్మీయతలో మరి నీ స్థితి ఏ స్థానంలో ఉంది? ఇక మూడవదిగా చాలా జాగ్రత్తగా, ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఇదిగో జారిన మాట, నీ నోటి నుండి జారినటువంటి మాటను నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకొని. ఈరోజు ఎంతమంది తమ నోరు జారి మాట్లాడి ఎంతమంది హృదయాలను గాయపరిచిన వారు ఉన్నారు. ఎంతమంది హృదయాలను గాయపరిచి వాళ్ళను బాధ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి నీ మాట నోరు జారింది అంటే అది మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పోయిన సమయం వెనక్కి రాదు, పోయిన బాణం వెనక్కి రాదు, అలాగే నోరు జారిన మాట వెనక్కి తీసుకోలేదు. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని పొందివద్దు. ఇదిగో నీ జీవితం, మన జీవితం చాలా చిన్నది, అది చాలా విలువైంది, జాగ్రత్తగా కాపాడుకోవాలి. మూడవదిగా ఇదిగో జారిన నోటి మాట మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండాలి. ఒక కూరలో ఒక ఉప్పు ఎలా ఒక రుచికరమైనటువంటి వంటకాన్ని తయారు చేస్తుందో మన జీవితం కూడా రుచికరంగా, నిజంగా ఇతన్ని కలిసినప్పుడు, ఇతనితో మాట్లాడుతున్నప్పుడు నా జీవితం నిజంగా మారిపోయింది, నా హృదయము మరి సంతోషంగా ఉంది, ఇతనితో మాట్లాడుతూ ఉంటే అలాగే మాట్లాడాలనిపిస్తుంది, ఏమైందో గడుపుతూ ఉంటే అలాగే సమయం నాకు కనిపించట్లేదు, నిజంగా వీళ్ళని కలిసినప్పుడు నాకు ఆశీర్వాదం ఉంది, వీళ్ళతో కలిసి జీవించినప్పుడు నాకు ఎంతో దీవెనకరంగా ఉంది అని చెప్పగలిగేటువంటి జీవితం నీలో ఉండాలి. ఉప్పు వేసినట్టుగా నీ సంభాషణ ఉండాలి, నీ జీవితం ఉండాలి. రుచికరమైనటువంటి విధముగా నీ జీవితం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు కూడా నీ గురించి సాక్ష్యం పలుకుతాడు. ఇతను నా హృదయానుసారుడు అంటాడు, ఇతను నా స్నేహితుడు అంటాడు, ఇతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు, ఇతను ఇంకా ఇది నా స్నేహితుడు అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం. మరి నీ జీవితంలో ఏ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? నీ క్యారెక్టర్ని కాపాడుకుంటున్నావా? ఒకరి హృదయంలో నువ్వు స్థానం సంపాదించుకున్నావా? నిజంగా నీ గురించి చెప్పగలిగినప్పుడు మంచి సాక్ష్యము మరి ఇతరులు నీ గురించి చెప్పగలుగుతున్నారా? నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ సమాజంలో కానీ, నువ్వు పనిచేస్తున్నటువంటి దగ్గర కానీ నిజంగా ఇతను భక్తిపరుడు, ఈమె భక్తిపరురాలు అని ఎప్పుడైనా నీ గురించి చెప్పగలుగుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఈ యొక్క బోధను మనము చాలా వింటూనే ఉంటాం,
సంవత్సరాల తరబడి బోధలు వినటం కాదు. సంవత్సరాల తరబడి మనం బోధలు వినటం కాదు. ఒక్కరోజు సాధన చేయాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుని మాటలు ఓన్లీ విని విడిచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఇది గమనించండి. దేవుని మాటలు మరి విని ఈ చెవి నుండి వదిలిపెడితే దానివల్ల లాభం లేదు. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని మనము అవలంబించాలి. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన జీవితం మారుతుంది. సంవత్సరాల తరబడి బోధలు వినడం కాదు, కానీ ఒక్కరోజు సాధన నీ జీవితాన్ని మార్చేస్తుంది. అంతేకాని మనం వింటూనే ఉన్నాం, జీవితాలు మారట్లేదు. కారణం, నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు. నీ జీవితంలో అది ప్రాక్టీస్ లేదు. నీ జీవితంలో దాన్ని సాధన చేయట్లేదు. అందుకే పౌలు గారు అంటారు తిమోతితో, సంతుష్టి సహితకరమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధన చేయాలి. సాధనముల పనులు సమకూరు ధరలోన. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్య పెద్దలు నిర్ణయించారు, కానీ ఎప్పుడో బైబిల్లో రాయబడ్డాయి. నువ్వు సాధన చేస్తే నీ జీవితము అద్భుతంగా మారుతుంది. నీ జీవితం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వస్తుంది. అది ఆత్మీయంగానైనా సరే, అది ఆరోగ్యపరంగానైనా సరే, ఇంకా నీ జీవితంలో ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లగలుగుతావు. అందుకే పౌలు గారు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అది దేవుని ఉద్దేశం, అది దేవుని ప్రణాళిక. ఇలా వర్ధిల్లాలి అంటే దేవుని మనసులో నువ్వు చోటు సంపాదించుకోవాలి, దేవుని మనసులో చైర్ వేసుకోవాలి, దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలి. నీ ఎదుటి వ్యక్తిలో నువ్వు ఇతను మంచివాడు అనే సాక్ష్యం నీలో ఉండాలి. నీ క్యారెక్టర్ని కాపాడుకోవాలి. దేవుడు మరి గమనించండి, సమయము పోతే రాదు, వదిలిన బాణము మళ్ళీ రాదు, విలువైన అవకాశాలు మళ్ళీ రావు, నోరు జారినటువంటి మాట కూడా మళ్ళీ వెనక్కి రాదు. ఎదుటి వారిని ఏమాత్రము కూడా దూషించొద్దు, ద్వేషించొద్దు, ఏమాత్రము కూడా గాయపరచొద్దు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉన్నప్పుడే క్రీస్తును కలిగి, క్రీస్తును పోలి, క్రీస్తు వలె జీవించే వారముగా ఉంటాం. వారు మాత్రమే క్రైస్తవులు, వారు మాత్రమే క్రిస్టియన్స్, వారు మాత్రమే నిజ క్రైస్తవులు. మరి మన జీవితంలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాలు ఉన్నాయి అంటే తప్పకుండా నీవు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వస్తావు. అంతేకాదు, ఇదిగో ఈ మాటలు వింటే విడిచిపెడితే లాభం లేదు. చివరిగా నీవు ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో, ప్రాక్టీస్ ఏమంటారు, ఒక సామెత ఉంది, ప్రాక్టీస్ ఏందమ్మా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో మన జీవితాల్లో మరి ఆ యొక్క నిజమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఒకరికి ఆశీర్వాదకరంగా కూడా మనం ఉండగలుగుతాం. కాబట్టి అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా మరి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు మరి పాస్టర్ సుధాకరయ్య గారికి, కుటుంబానికి ప్రత్యేకంగా ఎంతో ఓపికతో మీరంతా కూడా నస అనుకున్నారేమో పాపం కదా. ఏమైనా ఇబ్బంది కలిగిందా? లేదు కదా. అయినప్పటికీ మీరు చాలా చక్కగా మరి ఓపికగా విన్నందుకు మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వీలైతే ఇంకా చాలా విషయాలు మరి మీకు కావాలి అంటే డేవిడ్ పాల్ గరుడ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. దయచేసి మరి అందులోకి వెళ్ళండి. చాలా విషయాలు దేవుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడించాడు. మరి చాలా విలువైనటువంటి విషయాలు, మన జీవితాలు ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఎదగటానికి చాలా విలువైన విషయాలు. ఎందుకంటే నా జీవితంలో వాటిని పాటించిన తర్వాతనే డెలివరీ బయటకు వస్తుంది. అంతేకాని పాటించకుండా ఏదో మైక్ దొరికింది కదా అని చెప్పేసి దంచుకొట్టడం కాదు. ఇది కాదు జీవితం. కేవలం ఇదిగో ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నా మాట అది దేవుని మాటగా డెలివరీ మీ ముందుకు వస్తుంది. కాబట్టి మరి ఈ మాటలు మనకు చాలా విలువైనవి. ఇంకా చాలా విషయాలు యూట్యూబ్లో కూడా ఉన్నాయి, మీరు చూస్తూ మరి దయచేసి వాటిని చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.